హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? కొంతమంది మనుషులు ఉంటారే, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అంటారు కదా. ఇల్లు శుభ్రంగా పెట్టుకొని పూజ చేసుకుంటే ఓ ఏడిచేస్తారు. దానికి ఏటమ్మా చేసుకుంటుంది, పూజలు చేస్తుంది అంత మాటని. అవును, నాకు ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటాను, నా చేతిలో కదా నిప్పెడితే మీరు వచ్చి నాకేం సాయం చేయరు కదా. అవును, నేను పూజ చేసుకుంటాను, పూజలు అంటే నాకు ఇష్టం, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. వెంకన్న బాబు నేను బాగా కొలుస్తాను, ఈశ్వరుడిని. అవును, నాకు తోసిన విధంగా, నాకు వచ్చే విధంగా నేను ఆ దేవుడిని ఆరాధించుకుంటాను. మీకు ఎందుకు బాధ? అవును, నా భర్తకి ఏ లోటు లేకుండా నేను వండి పెట్టుకుంటాను. అది మీరు వండి పెట్టుకోండి. అది మీరు వండి పెట్టుకోరు, మీ ఇంట్లో మీరు చూసుకోరు. ఒక మురుగుపోయిన నైటీ ఒకటి వేసుకొని కూర్చొని అమ్మలక్కల్లా కౌరులు చెప్పుకొని ఎల్లమ్మ ఇలాగా పొల్లమ్మ ఇలాగా అని చెప్పుకోవడం కాదు. మీరు మీ భర్తకు కట్ట వండి పెట్టుకొని ఇంట్లో శుభ్రంగా చేసుకోండి. అవును, నాకు ఖాళీ దొరికినప్పుడు నేను వీడియోలు తీసుకుంటాను. నేను ఇంట్లో పని మానేసి సోదెట్టుకొని వీడియోలు తీసుకుంటలేదు కదా. అలాగే నేను ఒక స్కూటీ ఒకటి వేసుకొని నేను అలాగే రోడ్ల మీద తిరిగి నా భర్తని పిల్లల్ని అయితే నేను వదిలేస్తలేదు కదా. నేను హౌస్ వైఫ్గా నా ఇంట్లో పనులు చేసుకుంటాను, నేను వీడియోలు తీసుకుంటున్నాను.